హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు శాంటివర్క్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీగా వీడియో చేయడం జరిగింది 150 గజాల్లో తూర్పు ఫేసింగ్ బిల్డింగ్. సో శాంటివర్క్ వాస్తు ప్రకారంగా ఎలా చేసుకోవాలి అనే వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 అండి. సో మనం ఆ వీడియోలో పైపుల్ని మనం కన్స్ట్రక్షన్ చేసి అలాగే మ్యానువల్ కట్టి చూపించడం జరిగింది. సో దీంట్లో ఇంకా ఎక్స్ట్రా పాయింట్లు ఎలా కలిపాం, అలాగే ఇంకా మన వాస్తు ప్రకారంగా సందులకి ఫ్లోర్ ట్రాప్ ఎలాగైతే ఇచ్చాం దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. శాంటివర్క్ కంటెంట్ మీద ఫ్రెండ్స్ మన ఛానల్లోనే వీడియోలు వస్తూ ఉంటాయండి. ఫ్రెండ్స్, శాంటివర్క్ చూసి ఛానల్ చూసి మీ ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీరు ఈ వర్క్ చూసి చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఎవరైనా మీ టాప్ మేస్త్రీలు కానీ మీ ఇంట్లో చేసినప్పుడు చూసుకోండి. ఈ ప్రకారం చేయించుకుంటే లైఫ్ లాంగ్ కూడా చాలా స్టాండర్డ్ గా ఉంటుందండి. ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం భోజనం చేస్తుండగా వర్షం వచ్చిందండి. సో మనం మధ్యలో లేసి ఇప్పుడే చేసాం కాబట్టి దాన్ని మనం బరకం పెట్టి కప్పుకున్నాం. కప్పుకోకపోతే ఈ పోర్ట్ చేసిందంటే పోద్ది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోండి, రైన్ వాటర్ దగ్గర టీ రన్నింగ్ లో ఇచ్చాం. అది ఎందుకు ఇచ్చామంటే చూడండి, మనకు పైన వర్షం వస్తుంది, ఆ నీళ్ళు రన్నింగ్ అవుతుంది అనమాట. సో అక్కడ ఈశాన్య మూల మనకి కడుపుంటాకి చిన్న పైపు ముక్క ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దాంట్లో నీళ్లు అక్కడ జాలి పెట్టుకుంటే దాన్ని దిగిపోతాయి అనమాట, చుట్టుపక్కల స్ప్రెడ్ అవ్వు. అలాగే మనకి పైన కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు అక్కడ ఏమైనా కప్పున పైన సున్నాలు కడిగినా ఇక్కడ స్టక్ అయినా క్లీన్ చేసుకుంటాకి చాలా సులువుగా ఉంటది. సో అలా మనం పాయింట్ పెట్టినప్పుడు సంచలనం పెట్టేసుకోవడం మంచిది, లేకపోతే ఇబ్బంది అయిపోద్ది. సో ఇదిగోండి, దేవుడి దేవాల మేనహాలు అయితే ఏం పోలేదు. సో మనం బరం కప్పినా చిన్న చిన్న పడుతున్నాయి, ఎందుకంటే మనం గట్టిగా ఫినిషింగ్ చేసి నొక్కుతాం కాబట్టి. 1 గంట ఆడితే చాలన్నమాట, వెంటనే మనకి గట్టి పడిపోద్ది కళాయి కాబట్టి. సో మనం కొన్ని ఊళ్ళో కళాయి అంటారు, మేము ఉండరు అంటాం ఇక్కడ. సో దానివల్ల మనకి ఏమీ డ్యామేజ్ అనేది జరగదు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి మ్యానువల్ ఫినిషింగ్ అనేది చేయడం జరిగింది. సో ఈ మ్యానువల్ ఫినిషింగ్ నిన్న చేసాం, ఆ నిన్న చేసినాం కాబట్టి వర్షం వచ్చినా ఏం కాదు. సో ఆల్రెడీగా మనం చెప్పడం జరిగింది, అదిగోండి మీకు పక్కన డిస్ప్లేలో అది కన్స్ట్రక్ట్ చేసిన అనమాట. సో నిన్న వచ్చి మనం ఫినిషింగ్ చేసాం. దాన్ని వెనకాల పడమర వైపు వాయుమూల కాలువ ఉంటే ఆ కాలువకి రన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి లిమిటన్ చాంబర్ లిమిటన్ లా ఉంటుంది, అలాగే వేస్ట్ వాటర్ చాంబర్ వేస్ట్ వాటర్ వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ 2 చాంబర్లు కలవండి, ఇక్కడ ఒప్పుకోరు. సో కొన్ని ఏరియాలు ఏంటంటే అన్ని కలిపేసి ఒకే లైన్ లాగేస్తూ ఉంటారు. ఇది ఏలూరులో మటుకి అలా ఒప్పుకోరండి. సో ఫ్రెండ్స్, అక్కడ వర్షం కారుతుంది. ఆ వర్షం కారుతున్నప్పుడు మనం ఒక్కసారి చూడండి, రైన్ వాటర్ మనం బిజ్జలు ప్యాక్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి తూర్పు అలాగే ఉత్తరానికి సందులకి ఫ్లోర్ ట్రాప్ అనమాట. అక్కడ పీ ట్రాప్ అవ్వడం జరిగింది. చూడండి, ఆ నాగల్ పీ ట్రాప్ మ్యాన్హోల్లో కలిపాం. ఫ్రెండ్స్, ఇప్పుడు రైన్ వాటర్ మీకు పూడ్చిన బిజ్జాన్ని చూపెడతాను. ఫుల్గా వర్షం వస్తుంది, మీకు ఎక్కడ కూడా లీక్ అనేది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం వర్క్ లో స్టాండ్ గా కంగారు పడకుండా నిదానంగా జాగ్రత్తగా చేస్తే ఆ చుట్టుపక్కల మనకు అనేది పనులు వస్తాయి. లేదనుకోండి మనకు రావు, అక్కడ ఆవాండ చెప్తాడు. సో ఆడికి శుభ్రంగా పని అనేది లీక్ అయిపోతున్నాయి, మా దగ్గర చేసిన పని పోలేదు, ఆ చుట్టుపక్కల పనులు రావన్నమాట. మనకి ఇవ్వాలన్న వాటర్ కూడా మనకి ఇవ్వడం. ఫ్రెండ్స్, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. చూడండి, మనం మేడం ఫినిషింగ్ చేసాం. ఇది వచ్చి ఉదయం రాగానే చేయడం జరిగింది, దానివల్ల ఇది వర్షం వచ్చినా కానీ ఏమీ కాదు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి దక్షిణ వైపు సందులోకి నీళ్లు రన్నింగ్ వాటర్ రైన్ వాటర్ లేదా అక్కడ ఏమైనా కడుక్కున్నా ఏమైనా వాడుకున్నా కానీ ఆ నీళ్ళు ఇంకా అక్కడే దిగిపోతాయి అనమాట, చుట్టుపక్కల రావన్నమాట. తూర్పు వచ్చి ఈశాన్యం వచ్చి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఫ్రెండ్స్, అది వచ్చి మన కిచెన్ పాయింట్ అండి. ఫ్యూచర్ లో మళ్ళీ కింద పాలట్టుకోకుండా మనం పైకి వచ్చి ఒక పైపు పెట్టేస్తాం దమ్మేసి. ఫ్యూచర్ లో ఎప్పుడైనా పైకి కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని కలిపేసుకోవడమే. ఫ్రెండ్స్, మనం కింద చేసినప్పుడు చేసుకున్నాం అనుకోండి, మనకి ఇల్లు అనేది ప్యాచ్ అనేది అవ్వవు. లేదనుకోండి పైన చేసినప్పుడు కింద కొట్టుకొని ప్యాచ్ అనేది చిరాకు అయిపోద్ది. ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి వాష్ బేసిన్ పాయింట్ అండి. ఈ వాష్ బేసిన్ పాయింట్లు కానీ వాషింగ్ మిషన్ పాయింట్లు కానీ అలాగే డిష్ వాష్, ఇప్పుడు అంట్లు పెట్టుకునే మిషన్లు కూడా వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ పాయింట్లు అనేవి కూడా మనకి అంగుళన్నర ఇచ్చుకోవడం మంచిది. ఎందుకు అంటే 2.5 ఫ్లోర్ ట్రాప్లలో మనకి 3 చెవులు వస్తాయి. ఆ 3 చెవులు కూడా అంగుళన్నర ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సూటబుల్ పైపులు వచ్చి అంగుళన్నర పైపులే, వేరే ఏ పైపులు ఉన్నా దానికి సెట్ కావు. చూడండి, మనకి ఎందుకు చూపెట్టిన లోన డోర్ అందులోనే జరుగుతుంది. ఫ్రెండ్స్, అన్ని కంపెనీల్లో కూడా ఫ్లోర్ ట్రాప్ లో మనం ఒక ముక్క పెట్టుకుంటే ఒక్కో కంపెనీ అయితే డోర్ రాదు. సో అది డోర్ వస్తుందా లేదా చూసుకొని
మనం పైన నాంగల్ మొక్క అయితే పెట్టుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఒక కంపెనీ అయితే మనం మొక్క పెడితే డోర్ రాదు, అప్పుడు ఏమవుద్ది, ఏం స్టక్ అయింది అనుకోండి, తీయడం కుదరదు ఇంకా. సో ఇది ఫ్రీగా వస్తుంది అనమాట. అందుకే మనం చూసి మొక్క పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి 2.5 మల్టీ ఫ్లో ట్రాప్ అంటాం. చూడండి, లోన మొక్కల నీళ్లు స్టాక్ ఉండటం వల్ల మనకి స్మెల్ అయితే రాదు ఫ్రెండ్స్. చాలా మంది మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియోలో డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోకి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.